జాదవ్ సాబ్ అంటే ఊరికొచ్చిన. చచ్చిపోయినాడు ఎక్కడో ఉన్నా, నేను ఏడుంటానో నాకే తెలియదు. రాత్రి 11 అయితే ఆడుంటా, అది నా అలవాటు. అయితే జాదవ్ సాబ్కి నీళ్ళ ఉద్యమానికి బంధం ఉంది. ఆయన చిన్నపిల్లలు అంటే మేము వీ హ్యావ్ క్రియేటెడ్ కల్చరల్ టీమ్స్ 100+. అందులో అండర్ 10 years చిల్డ్రన్ వాళ్ళని సపరేట్ పెట్టుకున్నాం. ఓసారి అలా మన విమల వచ్చింది, తర్వాత గద్దర్ వచ్చిండు, అశోక థియేటర్ సమ్వేర్ ఇన్ 92 తెలంగాణ మీద. గద్దర్ టీం ఒక పక్క, జలసాధన సమితి బుడ్డ పిల్లలు ఒక పక్క. ఇక వాడుతున్నారు లెవెల్ మీద. మన గద్దర్ని పక్కకు పెట్టి పిల్లల్ని వాడమన్నారు. అట్లా ట్రైనింగ్ ఇచ్చినాం. బియాండ్ 100 కల్చరల్ టీమ్స్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఫర్ గెటింగ్ లెజిటిమేట్ షేర్స్ ఇన్ రివర్ వాటర్స్. 76% of mother river Krishna and 80% of mother river Godavari in every drop and every project. ఇకపోతే ఇక మన విమల మేమైతే 90 ఆ టైం నుంచి కలిసి తిరిగినాం. నీళ్ళ కొట్లాట, ఆ బోరు గురించి పాట పాడేది. నేను ఆమె పాటలకు వీరాభిమాన్ని. బ్యాంకులో నల్గొండలో నేను ఫీల్డ్ ఆఫీసర్. మీటింగ్ ఉందనంటే రాత్రి బాళ్ళు పనిచేసేది నేను. పొద్దున 6 నుంచి పనిచేసేది, రాత్రి 11, 12, 22 గంటలు కూడా పనిచేసేది. పనులు సాయంత్రం తింటే తినేది, లేకపోతే లేదు. కాబట్టి నాకు ఒక అవకాశం ఉండే. మీటింగ్ అంటే నేను ఎదురు చూసేది ఆమె పాటలకు. గేట్ దగ్గర, కలెక్టరేట్ దగ్గర వాళ్ళని చూడగానే పోలీసు వాళ్ళు లోపలికి పోనీయపోయేది, నన్ను చూడగానే గేట్ ఓపెన్ చేసేది, రానీర్ అనేది లోపలికి తీసుకుపోయేది. అందరు కాదు సార్, 3, 4 రారి అని తీసుకుపోయి డైరెక్ట్ కలెక్టర్ని కల్పించేది. మేము కలిసి నడిచినాం, కలిసి తిరిగినాం, ఊరూరా తిరిగినాం, సిరిసిల్ల దాకా కూడా తిరిగినాం. అవునా కాదా? యాదుకుందా? కాబట్టి అట్లా కొట్లాడినాం. మామూలు కొట్లాట కాదు అది. ఇకపోతే 1200 సైకిళ్ళు దాటిచ్చినాం నీళ్ళ ఉద్యమానికి. మళ్ళీ అడగలే కొత్త సైకిళ్ళు. నేను బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్ని, ఎవడు వద్దనిలే. ఆయన మూర్తి అని తమిళనాడు, యు ఆర్ డూయింగ్ నోబుల్ వర్క్, గో హెడ్ సత్యనారాయణ అన్నాడు. తర్వాత సుందరవదన ఆయన IFS, ఇవాళ DRDA IRDP, అప్పుడు ఇవాళ ప్రాజెక్ట్ డైరెక్టర్. ఆయన ఏం చెప్పిండంటే, సత్యనారాయణ గారు, వీఆర్ డిస్కసింగ్ అబౌట్ యూ, అన్నాజీరావు అండ్ మై సెల్ఫ్, ఇండియన్ ఎక్స్ప్రెస్ డిస్ట్రిక్ట్ కరెస్పాండెంట్. What they were unable to move and do it for the past 4.5 decades, you are able to move and do it. Your leaders and parties are much envious and jealous of you. They are creating very many hurdles, but we are with you. You go ahead. 4 జీపులు, 3 మోటార్ సైకిళ్ళు, ఇవన్నీ ఇచ్చినాం. మళ్ళీ వెనక కడగలే. దీనికి సపోర్ట్ చేసిన వాళ్ళు IAS, IPS, never from Telangana. Even political circles from Simandra, never from Telangana. We have faced troubles and hurdles from Telangana. Political parties. అంటే మేమంటే కలిసి తిరిగినాం, మాకేం హర్డిల్స్ లేవు. మొత్తం భావజాలం కలిసి. ఇక జాదవ్ సాబ్ మన పిల్లల దగ్గరకు వచ్చిన. ఆ ఊరు పేరు నడివానిగూడెం, ఎస్సీలు. అప్పుడు 12 ఇండ్లే ఉండేది, ఇప్పుడు 30 దాటినాయి. అక్కడికి వచ్చిండు. సైదమ్మ అని ఉండే అమ్మాయి, పాటలు కసాయ సైదమ్మ అని అడిగేది. పాప ఉయ్యాల పాట పాడేది. అండర్ 10 years. వరాల మీద తిరిగిండు, పొలంలో గట్ల మీద వంగి నడిచేది. ఆఫ్టర్ హిజ్ రిటైర్మెంట్ ఫ్రమ్ ది యూనివర్సిటీ, బీయింగ్ ద ప్రొఫెసర్, వరాల మీద వంగి నడుచుకుంటూ వచ్చిండు. ఊరూరులో తిరిగిండు, పత్రుల్లో మీటింగ్ పెట్టినాం, ప్రతి ఊర్లో మాట్లాడిండు. ఇక పోతే ఇంకొక ఇన్సిడెంట్ చెప్తా. ఢిల్లీకి రమ్మన్నాం, ఢిల్లీకి పోయినాం. నేను మెమోరాండం రాసిన అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్కి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆల్ రిలవెంట్ అథారిటీస్ రిలేటెడ్ టు ద మదర్ రివర్స్ అండ్ ది ప్రాజెక్ట్స్ అండ్ అవర్ షేర్స్. అందులో రాసిన నేచర్స్ ప్రొటెస్ట్
against regional imbalances, negligencies, misgovernances, nature's protest by way of floods and cyclones in Simandra, and the common people are made to die because of the floods and cyclones అని పెట్టా. చదివిండు. నేను ఒక్కనే సంతకం పెట్టిస్తా. ఢిల్లీ పోయినాం, 17 సార్లు పోయినప్పుడల్లా 3 సార్లు 3 రోజులు ఆడ ర్యాలీ చేస్తాం. తర్వాత నీళ్ళ కొరకు ఆ సర్దార్ పటేల్ రోడ్ల ఆ పోలీస్ స్టేషన్లో వేల మంది అరెస్ట్ అయింది. ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎక్కడ ఎవరు జరగలే. ఆడ కూడా అరెస్ట్ అయ్యాం. 2 రోజులు అరెస్ట్ అయ్యేది, 3వ రోజు తిరిగేది, పెళ్ళి వచ్చేది. రోజు పోవాలి. వంగిన ముసలమ్మల ఆడోళ్ళను మొగోళ్ళని నమ్మొద్దని చెప్పిన తెలంగాణలో 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ళు 58 ఏళ్ళ మధ్యన మొగోళ్ళు నమ్మొద్దు. దే ఆర్ రెడీ అండ్ ఎవర్ రెడీ టు బి ఈల్డెడ్ ఫర్ ఆఫరింగ్స్ ఆఫ్ ద డ్రాప్ పీస్ అండ్ ది నోట్. సుక్క ముక్క నోటు ఎవడు ఎక్కువ పంచితే అందుకు పోతాడు. నన్ను కూడా నమ్మొద్దన్నా. ఎడవ చేయను కుడి చేయి నమ్మలే, కుడి చేయను ఎడవ చేయి నమ్మలే. రిటైర్డ్ ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారు ఆయన అడిగిండు, క్యా హై సత్యనారాయణ तुम ऐसा क्या लिखे, नेचर्स प्रोटेस्ट, फ्लड्स एंड साइक्लोन, लॉसेस इन सीमांध्रा, ऐसा कैसे लिखे? क्या साहब क्या लिखा, क्या ऐसा लिखे? मैं जो दिखाई दिया वो लिखा साहब, जो दिखाई दिया वो लिखा साहब अन्ना. मुझे एक याद आ रहा सत्यनारायण, क्या साहब क्या याद आ रहा, गांधी जी भी ऐसी लिखा था. वेस्ट बंगाल में फेमन से ड्राउट से गांधी जी भी ऐसी लिखा था. प्लेग आया तो इट इज बिकॉज ऑफ द मिस गवर्नेंस ऑफ ब्रिटिश. दिस प्लेग फेमाइन्स एंड ड्राउट्स लिखा था साहब. मैं तो देखा नहीं, मैं पैदा नहीं हुआ, ना लिखा ना देखा ना पढ़ा साहब अన్న. ఆయన అప్పుడు సంతకం పెట్టాడు, 2వ సంతకం జాదవ్ సాబ్. ఇక పోతే ఇంకో ఉదాహరణ చెప్తా. మేము కలిసిపోతున్న ఉత్తర తెలంగాణ పాదయాత్ర అవుతుంది 1997. హనుమాన్లు గారు టీచర్స్ యూనియన్ వరంగల్ నుంచి బుర్రారాములు గారు వీళ్ళంతా ఆ కోట దగ్గర నుంచి స్టార్ట్ చేసినాం. నేను వెంట ఉన్నా, మొదటి రోజు నుంచి వెంట ఉన్నా. వరంగల్ దాటినాక ఒక టెంట్ లెక్క ఉండి పౌల్ట్రీ ఫామ్ షెడ్లో పడుకున్నాం. ఆ రాత్రి మమ్మల్ని నక్సలైట్లు అనుకొని పోలీసు వాళ్ళంతా గెరావ్ చేశారు. ఆ గెరావ్ చేసి మొత్తం లోపలికి వచ్చి ఇంటరాక్షన్ చేశారు. నా గురించి మొత్తం చెప్పిన, మిగతా వాళ్ళని ఏం అడగలే. మొత్తం చెప్పగానే సెల్యూట్ కొట్టి వెళ్ళిపోయారు. ఆ పాదయాత్రలో మేము కామారెడ్డి దగ్గర కలిసినాం. ఆయన ప్రొఫెసర్ బాలగోపాల్ గారు ఉన్నారు, హరగోపాల్ గారు ఉన్నారు, అప్పుడు రీడర్ ఉండే కోదండరామ్ గారు. మేము 4గురం పోయినాం. 4గురం అంటే ఆ బండిలో ఆ బొలేరో బండి ఉండే, ఆ బండిలో జాదవ్ సాబ్ ముందర కూర్చుండు, మళ్ళీ మేము వెనకాల ఉన్నాం. 3 చీఫ్ ఇంజనీర్లు రిటైర్డ్, విద్యాసాగర్ రావు గారు, భూమయ్య, ఉమాకాంత్, మళ్ళీ గూడ అంజన్న. పోయేటప్పుడు మాట్లాడుకుంటూ పోయినాం. నేను చెప్పుకుంటూ వచ్చిన నిజాం హిస్టరీ అంతా ఆయనకు తెలియంది అందరూ చెప్పుకుంటూ వచ్చినాక, ఎందుకంటే మాది వతందారి కుటుంబం ఉండే, 8వ తరం మా ఊర్లో. అన్ని అరక చిన్నప్పుడు ఇది పిల్లలు ఉగ్గుపాలతో నేర్పించినప్పుడు నా కన్న తల్లి పక్కన బండకు పెట్టి మొత్తం చెప్పేది. అవన్నీ ఆదుకున్నాయి. మాట్లాడుకుంటూ పోయినాం. అక్కడ నా స్పీచ్ వచ్చింది. మాట్లాడిన ఆ 3 ఇంజనీర్లను ఏమని, మీరు భీష్మద్రోణాచార్య సంతతి, నీళ్లు లేవన్నారు కృష్ణా నదిలో, మన వాటా లేదని చెప్పినారు ఇదే మీటింగ్లో. మేము కలియుగ పాండవులం లేవన్న దగ్గర తీసుకొచ్చిన షోన్ ద మిత్స్ ఇంటూ రియాలిటీస్. కెనాల్ వాటర్స్ ఆర్ బీయింగ్ ఫ్లోన్ బికాస్ ఆఫ్ అవర్ ఫైట్ లెజిటిమేట్ రైట్ అని చెప్పిన. వచ్చేటప్పుడు మళ్ళా తిడుతున్నా, క్యాయ్ సత్యనారాయణ వాళ్ళు అన్నారు ఇంజనీర్లు. సత్యనారాయణ గారు పోయేటప్పుడు తిట్టారు, మమ్మల్ని మీటింగ్లో తిట్టారు, మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ఆగకుండా తిడతారు. మీరు లేదంటే మా రక్తం సలసల మసులుతుంది, రక్తాన్ని చెమట కింద కన్వర్ట్ చేసి మేము అట్లా కొట్లాడుకుంటూ వస్తే, నీళ్లు లేవు కృష్ణానదిలో, మన వాటా లేదంటే తోటోడు గుంకపోతుంటే మీరు ఇవన్నీ చెప్పడానికి మీరు కావాలా అని కచ్చి మీద మళ్ళీ తిట్టిన. వచ్చేటప్పుడు కూడా అంజన్న అన్నాడు, దిగినాం ఆ బండి అందరినీ డ్రాప్ చేసుకుంటా. ఆయన దిగిడు సికింద్రాబాద్లో ఎన్నో 2 చేతులు పట్టుకొని కూడా అంజన్న ఏడున్నాడు. పంచదేవతలలో కలిసిండు. మనం అందరం పుట్టక ముందు పంచదేవతలు ఉంటాం, పుట్టినాక పంచదేవతలు ఉళ్ళే ఉంటాం, గతించిన తర్వాత కూడా పంచదేవతలు వీఆర్ హ్యావింగ్
direct linkage, bondage with 5 supreme powers and mothers, the mother earth, mother sky, mother air, mother fire and mother waters. కాబట్టి ఆ గూడ అంజన్ ఏడున్నాడో 2 చేతులు పట్టుకొని దిగంగానే అన్నా ఎన్నడూ కూడా నువ్వు ఏ పార్టీలో చేరకు, నీ దగ్గర రాబోయే 1000 ఏళ్లకు సరిపడా అయిపోయింది ఆలోచనలు ఉన్నాయి, థీరీస్ ఉన్నాయి వద్దే అని చెప్పిండు. జాదవ్ సాబ్కు దండ, ఇంకా చాలా ఉన్నాయి ఆయనతోటి మేము తిరిగినాయి. ఆయన జార్జ్ ఫెర్నాండెస్ దగ్గర తీసుకుపోయాడు, ఢిల్లీలో ఇంటికి తీసుకుపోయాడు. ఆయన డిఫెన్స్ మినిస్టర్ ఉండే, ఢిల్లీలో కూడా తీసుకుపోయాడు. ఇంకా పోతే అసలు సంగతి మర్చిపోయినా, ఇది ఒక్కటి చెప్తాను. ఐ వాజ్ ది ఫస్ట్ పర్సన్ ఇన్ ద కంట్రీ టు కమ్ అవుట్ ఆఫ్ ద జైల్ వితౌట్ ఆస్కింగ్ బెయిల్. Unconditional release from the jail, unconditional withdrawal of the case filed against me by the state. దానికి కారకులు కేశవరావు యాదవ్ సాబ్. ఆయన పేరు కృష్ణకాంత్. He was honorable, His Excellency Honorable Governor of Andhra Pradesh State erstwhile, తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇద్దరు దోస్తులు. ఈయన చేపట్టి మమ్మల్ని రాజ్భవన్కు 2000 మంది వచ్చినాం. ఏలుముద్రోళ్ళు, ఆడోళ్ళు, ముసలోళ్ళు, చిన్నపిల్లలు. అది చరిత్ర. 2000 మందికి ఎక్కడ కూడా ఛాయ్ పెట్టి బ్రేక్ఫాస్ట్ పెట్టి తీసుకుపోయింది. లాన్లో కూర్చొని మాతోటి 5 గంటలు 2 అక్టోబర్ నాడు 5 గంటలు కూర్చొని మాట్లాడిండు కృష్ణకాంత్. వీళ్ళిద్దరు దోస్తులు. జాదవ్ సాబ్కు సెల్యూట్. ఇక పోతే నేను జైల్లో ఉన్నా, వచ్చిండు 3 సార్లు. జైల్లో బెయిల్ అడిగానన్నా. I have submitted a written statement to the magistrate Nakarakkal. అందులో ఏమని ఉంది, ఈయన యూనియన్ బ్యాంక్ లో ఫీల్డ్ ఆఫీసర్, కాలువలు అడుగుతుండు, నీళ్ళు అడుగుతుండు, జనానికి అడుగుతుండు, ఫ్లోరైడ్కి అడుగుతుండు, ఇవన్నీ అడుగుతుండు అని ఎస్ఐ ఫైల్ చేసిండు. అన్ని నిజమే. వర్డ్ బై వర్డ్, లైన్ బై లైన్, సెంటెన్స్ బై సెంటెన్స్, పేరా బై పేరా, పేజ్ బై పేజ్, ఎవ్రీథింగ్ ఈజ్ ట్రూ అని రాసి ఇచ్చిన. మేజిస్ట్రేట్కు దండం పెట్టినా సంతకం పెడితే వదులుతా అన్నాడు. నేను సంతకం పెట్టాను. ఐఎమ్ రెడీ టు బి హ్యాంగ్ బట్ ఐఎమ్ నాట్ రెడీ టు సైన్ ఆన్ ఎనీ బెయిల్ పేపర్ అని రాసి ఇచ్చిన. 3 సార్లు జైలుకి వచ్చిండు. పోయి గవర్నర్ దగ్గర కూర్చున్నాడు. సత్యనారాయణ తుమ్ పూछ रहे नहीं बेल अन नहीं पूछूंगा साहब, यही फांसी पे चढ़ूंगा मगर नहीं पूछूंगा. వచ్చిండు కూర్చున్నాడు. డీజీపీలు కదిలేరు, పోలీసులంతా కదిలేరు. అన్కండిషనల్ రిలీజ్. ఐ వాజ్ ది ఫస్ట్ పర్సన్ ఇన్ ద కంట్రీ టు కమ్ అవుట్ ఆఫ్ ద జైల్, followed by Medha Patkar of 2 years of my release. Third person was Anna Hazare, fourth person was Gaddar. I was the youngest of all these 4. ఇక గద్దర్ గురించి కూడా చెప్పాలి. ఒకటి చెప్తాను, మీకేమైనా బోర్ కొడుతుందా? ఇక గద్దర్ మేమైతే ఫ్లోరైడ్లో పాదయాత్ర చేసినాం. నా దగ్గర అడవికి ఇంటర్వ్యూకి వచ్చింది తులసి చందు. ఆడ మాట్లాడుతూ ఈ మాటే చెప్పిన. ఆయన బుల్లెట్ ఒంట్లో పోయి ఇన్ని సంవత్సరాలు అయింది. ఆయన కూడా రికార్డ్ చేసి అన్న దుషర్ల గారు అడవిలో నీ గురించి యాడ్ చేశారంటే ఆయన నా గురించి చెప్పింది ఏంటంటే, ఆయన మేము కలిసి చాలా ప్లాట్ఫామ్స్ షేర్ చేసుకున్నాం. ఏ పుస్తకంలో ఆయన మాటలు దొరకవు, చదవటానికి దొరకవు. ఎవరు ఆయన మాటలు ఎవరు కూడా మాట్లాడరు. ఈజ్ ఆఫ్ క్రియేటివ్, ఇన్నోవేటివ్ అండ్ ఇన్ఫర్మేటివ్ అన్నాడట గద్దార్. కాబట్టి మేము కలిసి ఉన్నాం, మాట్లాడినాం, ఇట్లా కూర్చున్నాం. మన ఏపీ స్టడీస్ సర్కిల్ ఎస్సీ వాళ్ళ దాంట్లో కూడా కూర్చొని ఉన్నాం. అయ్యాల ఇట్లా చాలా చోట్ల కూర్చున్నాం, మాట్లాడినాం. తెలంగాణ కొరకు అడుగడుగున కొట్లాడినాం. మన విమల నన్ను అన్న అంటది, నువ్వు నాకంటే బుడ్డదానివి. అవునా కదా? చిన్నదానివి. బుడ్డదానివి అంటే చిన్నది. తెలంగాణ మాటలు వస్తాయి. నువ్వు బుడ్డదానివి. అప్పుడు బుడ్డనే, ఇప్పుడు బుడ్డనే. నాకు బుడ్డదానివి. ఇప్పుడు నువ్వు ఒక పిలుపు ఇచ్చినావు. ఎప్పుడు పిలిచినా వస్తారు తెలంగాణ గురించి. నీళ్లు రావటం ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు మన తెలంగాణలో. పొట్ట నిండా తిండొద్దు, ఒంటి నిండా బట్టొద్దు, కంటి నిండా నిద్రొద్దు. 100 ఏళ్ల నుంచి ఇదే నినాదం. కుర్చీల దగ్గర కూర్చున్న వాళ్ళు, కుర్చీల మీద దోస్ హు ఆర్ నియరర్ అండ్ నియరర్ టు ద పవర్, చైర్, మనీస్ అండ్ ప్రాపర్టీస్, మొబిలైజేషన్ ఆఫ్ డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ వితౌట్ మినిమం మోరల్స్. దీస్ ఆర్ దేర్ థియరీస్. కాబట్టి మన నీళ్లు మనకు వస్తేనే సరిగ్గా అవుతుంది. వీ హ్యావ్ డిసపియర్డ్ ఫెమైన్స్, వీ హ్యావ్ డిసపియర్డ్ డ్రౌట్స్,
we have disappeared poverties, we have disappeared backwardness, we have disappeared migrations, we have reduced fluoride deposits. All miracles we have created. కాబట్టి చిన్న పిల్లలు ఆడోళ్ళు ముసలోళ్ళు నమ్మాలి, మొగోళ్ళని నమ్మొద్దు. తెలంగాణలో అసలే నమ్మొద్దు. వీళ్ళను కదిలియటానికి నేను వస్తా, మీరందరు రారి కదిలిద్దాం, మనం గుంజుకుందాం, వనరుల్ని సాధించుకుందాం. వాళ్ళు కుర్చీలో కూర్చున్నోళ్ళు యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది నేషన్, స్టార్టింగ్ ఫ్రమ్ చిల్డ్రన్ డే ఓల్డ్, వీఆర్ ది రియల్ ఓనర్, దే ఆర్ ది రియల్ సర్వెంట్స్ పెయిడ్ బై ది పీపుల్, స్టార్టింగ్ ఫ్రమ్ చిల్డ్రన్ డే ఓల్డ్. కాబట్టి నన్ను 3వ తరగతి అమ్మాయి అడిగింది, అమ్మాయిని చేరిపేయడానికి పోయిన పరీక్ష రాపించి మోర్ దగ్గరికి పోయి కావాల్సిన చాక్లెట్, ఐస్ క్రీమ్, బిస్కెట్ కొన్నది, రిసీట్ ఏమని ఇచ్చిన. ఆమె అడిగింది, ये टैक्स क्या है सर और ये पैसे किधर जाता अన్నది. 3వ తరగతి అమ్మాయి. వెంటనే చెప్పిన, जो ठीक ठाक बताते नहीं, बोलते नहीं, तुम्हारे टीचर लोग, जो एमएलए, एमपी, मंत्री, मुख्यमंत्री, प्रधानमंत्री, राष्ट्रपति, गवर्नर, उनके तनखे में, और जो आईएएस आईपीएस रहते उनके तनखे में, बंगला में, खाना पीने में और जायदादों में और व्हीकल में, फ्यूल में जाता ये पैसे. इस देश के बाल बच्चे तुम लोग उनके मालिक है, ये सब लोग तुम्हारे सिर्फ नौकर है ना. थैंक यू.